రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ రాబోతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఎక్కడా లేని విధంగా కేవలం ఈ జిల్లాలోని ఎకరం భూమి 100 కోట్లు పలుకుతుందని అన్నారు. ఐటీ కంపెనీలు వచ్చాక భూములకు విలువ పెరిగిందన్నారు సీఎం. రంగారెడ్డి జిల్లాలో నిర్వహించిన కాటమయ్య రక్షకిట్ల పథకం పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. త్వరలో హయత్ నగర్కు మెట్రో రాబోతుందని వెల్లడించారు. మెట్రో రైలు విస్తరణ సంబంధించి అన్ని ప్రణాళికలు పూర్తయ్యాయని చెప్పారు. సైబరాబాద్ను న్యూయార్క్తో పోటీ పడేలా తీర్చిదిద్దుతామని తెలిపారు సీఎం. రామోజీ ఫిల్మ్ సిటీ దేశంలోని అన్ని సినిమాలకు ఉపయోగపడుతుందన్నారు. రాచకొండ ప్రాంతం ఒకప్పటికంటే అద్భుతంగా కనిపించిందన్నారు రేవంత్. ఈ ప్రాంతాన్ని ఒక అద్భుతమైన ఫిల్మ్ ఇండస్ట్రీగా మారుస్తామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాబోయే రోజుల్లో రంగారెడ్డి జిల్లాకు మహర్దశ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఔటర్ రింగ్ రోడ్డు ఎవరు తెచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్ నగరానికి మీరేం తెచ్చారని అడిగారు. వాళ్ళు హైదరాబాద్కు గంజాయి, డ్రగ్స్ తెచ్చారని ఆరోపించారు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ కూలిపోతుందన్న వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు రోజులు లెక్క పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అభివృద్ధి కోసం ప్రకాష్ గౌడ్ లాంటి వాళ్ళు మాతో కలిసి వచ్చారన్నారు. పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం రాకపోవచ్చు, అందుకే కులవృత్తులను బలోపేతం చేసుకుంటే బతకవచ్చని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కులవృత్తులు, చేతి వృత్తులు చేసుకునే వారి పిల్లలను బాగా చదివించండి విజ్ఞప్తి చేశారు. కులవృత్తికి అంకితం చేయకుండా పిల్లలను బాగా చదివించాలని సూచించారు సీఎం. కులవృత్తిలో పెరిగే పిల్లలు చట్టాలు చేసే స్థాయికి ఎదగాలన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.